సారీ సార్. మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసే మిమ్మల్ని నవ్వించడానికి మీ బిజీ లైఫ్ లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. గొల్ల గుంపు అరిచినట్లుగా అరిచింది. పాపం పెళ్లి కొడుకుకు ఏమీ అర్థం కాలేదు. అందరూ ఒకేసారి మూట కట్టుకొని అర్చకపోతే ఏమైందయ్యా, ఒక్కరు చెప్పొచ్చు కదా. పెళ్లి కొడుకుకు ఏమీ అర్థం కాక కన్ఫ్యూజన్ లో కంట్రోల్ తప్పిపోయి చిరాకు పడిపోతూ ఉన్నాడు. ఒకే బండిలో ప్రయాణం లాంటిది పెళ్లి. ఒకరు డ్రైవ్ చేస్తే మరొకరు బ్రేక్ వేయాల్సిందే. డ్రైవ్ ను బ్రేక్ ను బ్యాలెన్స్ చేయడానికి బ్యాలెన్స్ అయిన గేమ్ ఆడుతూ ఉన్నారు. వాగులు వంకలు చెట్టులు పుట్టలు అన్ని చోట్ల ఫొటోస్ దిగడం అయిపోయినట్లుగా ఉంది. అందుకే ఇంకా వీధులలోకి వచ్చి పానీపూరి దగ్గర సెట్ అయ్యారు. హీరో లెవెల్లో ఎంతో స్టైల్ గా ఇలా ఎత్తుకున్నాడు. లాగిన్ అయ్యాక లాగౌట్ ఆప్షన్ ఉండదు, ఆడాల్సిందే. ఆడాడు బ్యాలెన్స్ చేశాడు. చివరిలో ఇలా బొక్క బొర్ల పడిపోయాడు. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. పెళ్లి గేమ్ లో రూల్స్ సింపుల్. ఇద్దరు ఇలా నోటిలో నీళ్లు పోసుకొని ఉమ్ముకోవడమే. ఫేస్ మిలమిలా మెరిసిపోయే విధంగా ఫేస్ వాష్ అవ్వాల్సిందే. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా లేకపోకుంటే ఇలా ట్రై చేయండి. పెళ్లి జంట పళ్ళు తోమడానికి పేస్ట్ బ్రష్ ను మరిచినట్లుగా ఉన్నారు. అందుకే ఇలా కుస్తీ పడుతూ ఉన్నారు. ఇద్దరు మిలమిలా మెరిసే పళ్ళ కోసం బొగ్గుతో ఒకరినొకరు తోముకుంటూ తెగ కుస్తీ పడుతూ ఉన్నారు. బొగ్గు ఎగ్గు ఎప్పుడైనా కలవడం చూసా? లేదు, ఇక్కడ కలుసుకున్నాయి. అర్రే, మూవీ లెవెల్లో బీచ్ లో స్టెప్ వేయాలి అని అనుకున్నారు. స్టెప్ కాస్త ఫ్లాప్ అయ్యింది. రివ్యూ కోసం హాస్పిటల్ కు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. తాతగారి సైకిల్ లాంటిది పెళ్లి. పెడల్ తొక్కితే బాగా నడుస్తుంది, లేకపోతేనే రోడ్డు మీద ఆగిపోతుంది. చాలా చిన్న వయసులోనే తాళి కట్టేస్తూ ఉన్నాడు. ఈ దుమ్ము దులిపే డాన్స్ వేస్తున్న జంటను ఖచ్చితంగా డీ జోడీలోకి పంపించాల్సిందే. అక్కడైతేనే కరెక్ట్ గా సెట్ అవుతారు. ఫస్ట్ ప్రైజ్ కొట్టి తీరాల్సిందే. హార్ట్ బెలూన్ హస్బెండ్ కి ఇవ్వడానికి ఈ పిల్ల దగ్గర నుంచి హార్ట్ బెలూన్ తెగ్గగించుకుంటుంది. హార్ట్ హీట్ అయినట్లుగా ఉంది. ఇలా మధ్యలోనే పగిలిపోయింది. అర్రే, మీరు చేసే సౌండ్ కు అక్క ఒక్కసారిగా ఉలిక్కి పడిపోయిందే. ఈ పెళ్లి కూతురి కష్టాలు పగవాడికి కూడా రాకూడదు. తెగ బాధపడిపోతూ ఉంది. ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది బీచ్ లో ఉన్న షీ సెల్స్ ని కలెక్ట్ చేయడం వంటిది. మొదట అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాసేపు అయ్యాకనే తెలుస్తుంది బరువు అయ్యి జారిపోతాయి అని. ఈ వీడియో మిమ్మల్ని సరదాగా నవ్విస్తుంది అని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. కొత్తగా పెళ్లి అయిన జంట అనుకుంటా భర్త కాళ్లకు తెగ ముక్కుతుంది. ముక్కు ముందుంది ముసళ్ళ పండగ. ఇది స్టార్టింగ్ లెవెల్ అనుకుంటా. చివరి విన్నింగ్ లెవెల్ ఎప్పుడో. ఫ్రెండ్స్ అంతా కలిసి పెళ్లి జంటకు ఫ్యూచర్ ని ముందుగానే చాలా బాగా గుర్తుండిపోయే విధంగా, ఫ్యూచర్ ని ఫ్యూజులు ఎగిరిపోయే విధంగా ఇలా బ్యానర్ వేసి మరి ఇలాంటి గిఫ్ట్ ఇస్తూ ఉన్నారు. వేడివేడిగా ఉన్న వాటిని పట్టుకున్నాడు. పక్కన ఉన్న భార్య నోటిలో ఇలా కుక్కాడు. ఏమండి, కాలిందా?
దంపతులిద్దరూ దాంపత్యంగా ఇలా బైక్ రైడింగ్ కు వెళ్లారు. రైడ్ మధ్యలో ఆగిపోయి ఇలా లొల్లి చేస్తున్నారు. ఈ లొల్లికి కారణం ఏమిటా అంటే బైక్ కు బ్రేకులు వేసినట్లుగా ఇలా భుజం పైన చెయ్యి వేసి బ్రేక్ వేసేస్తుందంట. అందుకే ఇలా బాధ్యతగా ఇలా నడి రోడ్డు పైన రచ్చ చేసేస్తూ ఉన్నాడు. ఇతను చేసే పనికి అక్క ఒక్కసారిగా భయపడిపోయి తెగ వణికిపోతూ ఉంది. నేనుండగా నీకు ఎందుకు భయం? నేనేరా చంద్రముఖి. యాక్టింగ్ అనేది ఒక సముద్రం లాంటిది. అందులోంచి నేను ఒక బకెట్ తెచ్చా. వంటల రాణి అనుకుంటా, అందుకే తలపై కిరీటం పెట్టేశాడు. అయ్య బాబాయ్, పైకి సింపుల్ గా ఉన్న చాలా థింక్ చేయాలండి. కేక్ ముక్కను నైస్ గా నాజుక్గా తింటూ ఉంటే ఏదో ఒక ముక్క కొంచెం తీసుకుంటాడు అని ఇలా ఇచ్చింది. ముక్కను కాస్త నోటిలోకి కుక్కేశాడు. అక్కను కరెక్ట్ గా ఫిక్స్ చేయలేదనుకుంటా, తెగ ఊగిపోతుంది. దండ వేసేలోపు దండలాగా కింద పడిపోయింది. సంప్రదాయం చాలా బాగా పాటించే పెళ్లి కొడుకు అనుకుంటా, ఇలా పెళ్లి కూతురు కాళ్ళపై పడిపోయాడు. నమస్కారం అమ్మా. పోయి గుడ్లు మార్చుకురా, లోన బువ్వేద్దు గాని. తిన్నది అరిగించుకోవడమే కష్టం. యూత్ అనుకుంటున్నారు. చాలా యంగ్ ఏజ్ లోనే పెళ్లి పీటలెక్కేసి పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో పెళ్లి కూతుర్లు దొరకడం చాలా కష్టమైపోయింది. అందుకే ఇలా ఎలాగోలాగా ఇలా అడ్జస్ట్ అయిపోతూ ఉన్నారు. వీళ్ళ డాన్స్ ముందు మైకేల్ జాక్సన్, ప్రభుదేవాలు కూడా పనికిరారు. రోడ్డుపై రోకలిలాగా తెగ తిరుగుతూ ఉన్నారు. అదేం డాన్సు? ప్రభుదేవ డూపుని పట్టుకొచ్చావు. ఓ ఓ ఓ ఓ. పెళ్లిళ్ళు అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధమైన సంప్రదాయాలతో జరుగుతూ ఉంటాయి. ఆ సంప్రదాయాలలో ఇది ఒక సంప్రదాయం. సంప్రదాయబద్ధంగా నుదుటిన కుంకుమ పెట్టవలసిన వీళ్ళు రోడ్డుపై రంగోలి వేసిన విధంగా ఇలా తలపై కుంకుమను వేసేస్తూ ఉన్నారు. రైతు బిడ్డ అనుకుంటా, వెహికల్స్ తో పని మాకెందుకు, మా వాహనం ఉండగా ఇదిగో ఎద్దుల బండిపై ఇలా సవారికి వెళ్తున్నట్లుగా ఇలా కళ్యాణ మండపానికి వెళ్తూ ఉన్నాడు. కారులో క్లాస్ గా ఎంట్రీ అవుతే ఏం బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ గా డీసెంట్ గా ఇలా జేసీబీలో ఎంట్రీ అవుతూ అందరితో శబాష్ అని అనిపించుకుంటున్నారు. పెళ్లి కూతురికి బాగా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉన్నాడు. పర్ఫెక్ట్ గా చేయాలి కదా, అందుకే ఇలా చేసి చూపించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు